9:30 అవుతుంది. సిద్ధిగాడేంది ఇంకా రాలేదు. 10కి నందిని వస్తుంది. నందిని కలవడానికి వెళ్ళాలి. అయిరా మామా, ఏంట్రా ఇంత లేటు? అబ్బా ఏదో కొంపలు మునిగిపోతున్నట్లు అంత తొందర ఎందుకురా? ఇంతకు అమ్మాయిని పరిచయం చేస్తున్నావా లేదా? నెక్స్ట్ మీటింగ్లో కంపల్సరీ పరిచయం చేస్తలేరా? అవును, నేను నిమ్మన గిఫ్ట్ తెచ్చావా? అత్త సొమ్ము అల్లుడికి దానం ఇచ్చినట్టు నేను తెచ్చిన గిఫ్ట్ నువ్వు వేయడమేంట్రా? పోనీలేరా, మీ చెల్లెకి ఇచ్చాను. నువ్వైతే ముందు మ్యారేజ్ చేసుకో, అప్పుడు ఆలోచిద్దాం. తప్పకుండా రా, నీలాంటి ఫ్రెండ్స్ సహకారం ఉంటే త్వరలోనే అయిపోతుంది. ఓకేరా, నేను వెళ్తా మరి. ఓకే మామ. ఈ సిద్ధుగాడికి ఎలా చెప్పాలరా బాబు, నేను లవ్ చేసే అమ్మాయి వీడికి చెల్లెలే అని. అరే రామ్, ఇంతకీ మీ లవర్ది నీ క్యాస్ట్ అయినారా? కాదు మామ. అయినట్టే రో, నీ పెళ్ళి అయినట్టే. కులం కోసం ప్రాణాలు తీస్తున్నారు ఇక్కడ. సరే కానీ కానీ హాయ్ రామ్. హాయ్. సారీ రామ్, కొంచెం లేట్ అయింది. పర్లేదులే, మేడం గారి కోసం ఆ మాత్రం వెయిట్ చేయలేవా? అవును, ఏం ఆర్డర్ చేద్దాం? ఐస్ క్రీమ్ చేద్దాం. ఐస్ క్రీమా? ఏ బాబు, 2 ఐస్ క్రీమ్ తీసుకున్నా. థ్యాంక్ యూ రామ్, దిస్ ఈజ్ నైస్. నందిని, నువ్వేమనుకోనంటే నేను ఒక విషయం అడగొచ్చా? అడుగు. అది క్యాష్ మీద నీ ఒపీనియన్ ఏంటి? క్యాస్ట్ మీద ఒపీనియన్ నాకంటూ ఏం లేదు. క్యాస్ట్ ప్రతి మనిషి తన స్వార్థం కోసం వాడుకునేదే క్యాస్ట్. సో అలాంటి దాని మీద నాకు పెద్దగా ఒపీనియన్ అంటూ ఏం లేదు. సరే మరి, టైం అయింది, వెళ్తాను. అప్పుడేనా? కాసేపు ఉండొచ్చు కదా. మా అన్నయ్య నన్ను పికప్ చేసుకోవడానికి వస్తాడు. ఓకే, బాయ్. సరే. బాయ్ అన్నయ్య. అరే ప్రభు, ఎక్కడున్నారా? నేను వచ్చేంతసేపు అయిందిరా. వస్తున్నా, 5 minutes నీకన్నా ఉంటా.
అంత కాదురా భయ్, వచ్చిన సంగతి చెప్పు ఫస్ట్. తప్పు జరిగిపోతుందిరా, మన కులానికి అన్యాయం జరిగిపోతుంది. చూస్తూ ఊరుకుండిపోదామా? అసలు ఏం జరిగిందిరా? నా బాబాయ్ కూతురు నందిని నా ఫ్రెండ్ రామ్ గాని లవ్ చేస్తుందిరా. నిజం చెప్పాను మామ, నందిని వాడితో 2 సార్లు చూసా. అయినా కులం తక్కువ తోడు మన పిల్ల తిరుగుడు ఏంటిరా? అయినా ఆడు మీ ఫ్రెండే కదరా, మళ్ళీ కులంతా కూడా ఏంది అందులో మళ్ళా? ఒక రాజ్యాన్ని వెళ్ళడం కోసం రాజకీయ నాయకులు కులాన్ని అడ్డు పెట్టుకుని రాజ్యాన్ని వెళ్తున్నప్పుడు అలాంటి గొప్ప కులాన్ని కాపాడుకోవడంలో నాకు తప్పు లేదనిపిస్తుందిరా. కట్టి చెప్పావురా, నీ కుల పిచ్చి నాకు నచ్చింది. పదంతా వాళ్ళ సంగతి తెలుద్దాం. ముందు వాడు ఎక్కడ ఉండో తెలవాలంటే మా చెల్లికి ఫోన్ చేయాలి. ఎక్కడున్నావు? నేను ఫ్రెండ్తో ఛాయ్ సోమేశ్వరాలయానికి వచ్చా అన్నయ్య. వాడు మా చెల్లని తీసుకొని సోమేశ్వరాలయం వెళ్ళాడంట. వెళ్దాం పదండ్రా. హలో చెప్పవే. నేనా ఇప్పుడే టెంపుల్కి వచ్చిన. పానగారు ఏం చేస్తున్నారు? నువ్వు మాట్లాడి వచ్చి నేను అక్కడ బైక్ దగ్గర వెయిట్ చేస్తాను. ఏం చేయాలిరా? ఇప్పుడు వేసేయాలి ఆ నందిని. లేదురా బాబు, వేసేద్దాం, గట్టిగా వేసేద్దాం రా ఈరోజు. వేసేయాలి. హాయ్ సిద్ధు. అరే రామ్, నువ్వు సిద్ధాంతాలు మర్చిపోయి మా సిస్టర్ని లవ్ చేసినప్పుడే నన్ను అలా పిలవడం కోల్పోయావురా. అరే సిద్ధు, ఈ విషయం నీకు ముద్ద చెప్దాం అనుకున్నారా, కానీ కుదరలేదు. అరే రామ్, నా చెల్లని ఇప్పటికైనా వదిలేసి ఇక్కడి నుంచి దుబాయ్, లేదంటే నీ ప్రాణాల మీదకే వస్తుంది. ఇక నీ ఇష్టం. అదే విషయానికి వస్తే ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన అమ్మాయి కోసం ప్రాణం వదిలేయడానికైనా సిద్ధమేరా. అచ్చా, నువ్వు ప్రాణాలు వదిలేయడానికి సిద్ధంగా ఉన్నావు అనమాట. అరే ప్రభు, తీసేరా వీణ్ణి. అన్నయ్య ఏంటిది? అయినా కులం తక్కువ అని ప్రేమించడం ఏంటే? ఫు, నువ్వు నన్ను అలా పిలవకు. అన్నయ్య 90sలో 20sలో అచ్చా, 90sలో లేవు కాబట్టి మేము ఎంటర్ అయ్యాం. కులం తక్కువ అంటున్నావు. వాడిని ఫ్రెండేగా, వాడితో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు గుర్తురాదే కులం? వాడితో తిరిగినప్పుడు ఒకే కంచం ఒకే మంచం అన్నప్పుడు గుర్తురాలేదా నీకు కులం? ఈ ప్రపంచంలో మేమే బెస్ట్ ఫ్రెండ్స్ అన్నప్పుడు గుర్తురాలేదా కులం? పదే వాడి గురించి నా దగ్గర గొప్పగా చెప్పడం వల్లనే నేను వాడి మీద ప్రేమను పెంచుకున్నా. నాకు ఇవన్నీ చెప్పకు, వాడు నాకు నచ్చలే. అన్నయ్య, ఒక్క విషయం, మనం ఒంట్లో బాగాలేనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏ కులం అని అడిగి చూయించుకుంటామా, లేక ఏ కులం అయితేందని ట్రీట్మెంట్ చేయించుకుంటామా? ఏయ్, వీళ్ళతో మాటలేదురా, వేసేరా వీణ్ణి. అమ్మ నందిని, బ్లడ్ కారుతుంది, పదమ్మా హాస్పిటల్కి వెళ్దాం. అరే బండ్లు తీయండిరా, హాస్పిటల్కి వెళ్దాం. పదమ్మా హాస్పిటల్కి వెళ్దాము. అన్నయ్య, నా బ్లడ్ పోతుందని బాధపడుతున్నావే. బ్లడ్ కోసం పలానా బ్యాంక్కి వెళ్ళినా అక్కడ ఈ బ్లడ్ అని రాసి ఉండదు అన్నయ్య. పదమ్మా హాస్పిటల్కి వెళ్దాం, బ్లడ్ అంతా పోతుంది. అన్నయ్య, చివరిగా ఒక మాట, మనిషిని పిలవడానికి పేరేలా పెట్టారు, పలానా పనిని బట్టి పలానా కులం అని పిలుస్తారు, అంతేగాని మనుషులంతా ఒక్కటే అన్నయ్య. సారీ అమ్మా, కులం ముసుగులో ఇదంతా జరిగింది. సారీ రామ్, కులం ముసుగులో మిమ్మల్ని హింసపెట్టినందుకు నన్ను క్షమించండి. నువ్వు అర్థం చేసుకున్నట్టు మిగతా వాళ్ళు కూడా అర్థం చేసుకుంటే మాలాంటి వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారా. సరేరా రామ్, ముందైతే మనం హాస్పిటల్కి వెళ్దాం, పదండి. ఒక పూటకు అక్కర్రాని కులం కోసం ఎంతో మందిని చంపుకుంటున్నారు, వాళ్ళు చనిపోతున్నారు. సో వాళ్ళందరూ ఈ ఫిలింతోటైనా మారాలని, కులం అనేది ముఖ్యం కాదని, మానవత్వమే గొప్పని తెలుసుకోవాలని మా ఈ చిన్న జై హింద్.